దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 15th మార్చ్ 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ ఐజియా చాప్టర్ 57 అండ్ వర్స్ 15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఈలాగ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుడు, మహాగణుడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిత్య నివాసి ఆయన ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను ఎవరికి అందలేని చోటులో ఉండినను నేను ఎవరి దగ్గర ఉండుటకు ఇష్టపడుతున్నాను అంటున్నాడండి. వినయము గల వారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. See, this is so much powerful. I am a God who is so much exalted and highly exalted, yet will I come and live with people who are humble. Let me read this in English. For thus said the high and lofty one, who inhabited eternity, whose name is holy. I dwell in the high and holy place with him also that is of contrite and humble spirit, to revive the spirit of the humble and to revive the heart of the contrite ones. Though I am so high, yet will I choose to live with people who are humble, who are of contrite spirit. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునితో ఒక అనుభవం నువ్వు కలిగి ఉండాలని ఆశపడుతున్నావా? దేవునితో ఒక గొప్ప అనుభవం, మరవరాని అనుభవం కలిగి ఉండాలని ఆశపడుతున్నావా? తగ్గించుకొనుటకు ఇష్టపడు. వినయము గల జీవితము జీవించడానికి ఇష్టపడు. ఈ విషయంలో నువ్వు మారు మనసు పొందిన ఎడల దేవుడు నీతో ఉంటాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని వాగ్దానం ఉన్నది, నేను మీతో ఉన్నానని. కానీ ఎవరితో ఉన్నానంటున్నాడు? ఎవరైతే వినయము గలవారై ఉన్నారో, ఎవరైతే దీన మనసు కలిగిన వారు ఉన్నారో వారి యొద్ద నేను ఉన్నానంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఐ ఎంకరేజ్ ఎవ్రీబడి, యూ హ్యావ్ టు కన్వర్ట్ యువర్ సెల్ఫ్ టు బికమ్ హంబుల్. నిన్ను నీవు మారు మనసు పొందుకోవాలి, నిన్ను నీవు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. వాక్యము ద్వారా దేవుని యొక్క ఆరాధనలో పాల్గొంటూ దేవునితో సమయం గడుపుతూ నీవు వినయము గల హృదయము. దేవుడు వినయము గల దేవుడు. తాను ఎంత తగ్గించుకున్నాడు చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుప్రభు అంటాడు, నేను సాత్వికుడును దీన మనసు కలిగిన వాడును, నన్ను పోలి నడువుడి, నేను సాత్వికుడును దీన మనసు కలిగిన వాడును. గనక ప్రియ దేవుని బిడ్డలారా, ఇఫ్ యూ వాంట్ టు మీట్ యువర్ గాడ్, యూ హ్యావ్ టు కమ్ టు అ ప్లేస్ కాల్డ్ మీక్నెస్. వినయము అనే ఆ స్థితిలోనికి ఉన్నప్పుడే నీవు దేవుని కలుసుకుంటావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారు తమ దేవుణ్ణి ఎప్పుడు కలుసుకున్నారు తెలుసండి? వెన్ దే హంబుల్ దెమ్ సెల్వ్స్. వారు తగ్గించుకున్నప్పుడు. హిందీ में पढ़ेंगे यशाया का पुस्तक, उसमें 57th चैप्टर और 15 वचन पढ़ रहे हैं. क्योंकि जो महान और उत्तम और सदैव स्थिर रहता और जिसका नाम पवित्र है, वह यूं कहता है, मैं ऊंचे पर और पवित्र स्थान में निवास करता हूँ और उसके संग भी रहता हूँ, जो खेदित और नम्र है, कि नम्र लोगों के हृदय और खेदित लोगों के मन को हर्षित करूँगा. प्रभु को बहुत धन्यवाद. परमेश्वर कहते हैं, मैं महान हूँ, लेकिन मैं उनके संग भी रहता हूँ जो खेदित और नम्र हैं. ओ प्रभु को बहुत धन्यवाद अदा करते हैं. हमें नम्र जीवन जीने की
कोशिश करना चाहिए। हम नम्र जीवन जीने में हमारे जीवन को हम बदल जाना चाहिए, क्योंकि इतना महान परमेश्वर नम्र लोगों के साथ है। కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దీన మనస్సు కలిగి ఉండటము, నీవు వినయము గల జీవితాన్ని నువ్వు కోరుకోవాలి. ఆ విషయంలో నువ్వు మారు మనసు పొందుకోవాలి. Then I'm telling you, you will have an encounter after encounter with the creator of heaven and earth. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి బలపరచడానికి స్తోత్రం. అవును తండ్రి దేవా, నిన్ను కలుసుకోవాలంటే, మిమ్మల్ని కలుసుకోవాలంటే నాయన సాత్వికము, దీన మనసు కావాలి నాయన. లార్డ్, వీ నీడ్ మీక్నెస్ అండ్ లోలీనెస్ మై ఫాదర్ గాడ్ ఇన్ హెవెన్ నాయన. దేవా, ఈ ప్రతి ఒక్కరూ నాయన ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఇది గ్రహించగల కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అవును తండ్రి ప్రభా, గర్వంగా ఉండి ప్రభా దేవా, మేము గొప్పగా ఎంచుకొని ప్రభా నిన్ను కలవలేని జీవితంలో ఉంటాం దేవా. సహాయం చేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. కృపగలిగిన దేవా, మీ నామాన్ని ఘనపరుస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యంలో దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. యేసు ప్రభు నామములోని బిడ్డలందరినీ స్వస్థపరుస్తున్నానయ్యా. హాస్పిటల్స్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నా. మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు అయ్యా, స్తోత్రములు నాయన. ఉద్యోగంలో వ్యాపారంలో చేసిన బిడ్డలందరినీ దీవించిన ఆయన, వారితో ఉండి వారిని కాపాడి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఎగ్జామ్స్ రాస్తున్న వారు, ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ చేసిన వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవ. ఇంకా నాయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు నాయన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. మంచిగా రైతుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను దేవ. జాబ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, జాబ్ ఎగ్జామ్స్ కొరకు నాయన తన గ్రూప్స్లో దేవ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ తోడు వారికి దయచేసి నడిపించి మహిమ పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నానయ్యా. గొప్ప దేవుడు అయ్యా, మీకు స్తోత్రం. చాలిన దేవుడు అయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ మరొకసారి తండ్రి మీ నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తునుగా నీ కృప దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. తండ్రి, ఈ యొక్క సమయంలో రక్షకుడా నాయన తండ్రి, ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకుంటూ వారిని దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల్లో వర్ధలింపు చేసిన స్తోత్రం. పరిచర్య చేసిన ప్రతి ఒక్కరిని దీవించని వారి పరిచర్య నాయన వినయము కలిగిన పరిచర్య చేటుకు సహాయం చేయమని ప్రార్థన చేసిన, సాత్వికంతో పరిచర్య చేటుకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేసినగా దేశాన్ని రక్షించి కాపాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతా అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడను గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధన తెగకి తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.